ఆరాధించే ఈ మంచి సమయం దేవుడు మనకు అనుగ్రహించినందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శాంతి, ఆశీర్వాదం, సకల దీవెనలు మీకు, మీ కుటుంబాలకు సమృద్ధిగా కలుగును గాక. మన ఆధ్యాత్మిక ఎదుగుదల నిమిత్తం, మన ఆత్మీయ మేలు నిమిత్తం ఒక శ్రేష్టమైన అంశాన్ని, దేవుని వాక్యపు వెలుగులు పరిశుద్ధాత్మ సహాయంతో మనం ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు మనం ధ్యానం చేయబోయే అంశం నిలిచి ఉండుట. యేసులో నిలిచి ఉండుట అనే శ్రేష్టమైన అంశాన్ని మన ఆత్మీయ మేలు కొరకు మనం ధ్యానం చేయబోతున్నాం. Abiding in Jesus Christ. Abiding in Jesus Christ. యేసు క్రీస్తులో నిలిచి ఉండుట అనే శ్రేష్టమైన అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. గత వారం మనం ధ్యానం చేసాం. ప్రపంచమంతా ఒక యుద్ధం చేస్తుంది. యుద్ధం అనే మాట రోజు మనం వింటున్నాం. కరోనా అనే వైరస్తో నేటి ప్రపంచం, ప్రజలు యుద్ధం చేస్తున్నారు. ఎవరికి వారే వ్యక్తిగతమైన భద్రతతో ఈ యుద్ధాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. క్రైస్తవ సంఘాలు, దేవుని బిడ్డలు ఏమంటున్నారంటే ఇది యేసు క్రీస్తు యొక్క రాకడకు సూచన అని అంటున్నారు. చాలామంది మాట్లాడుకుంటున్నప్పుడు ఈ విషయాన్ని తప్పకుండా చర్చిస్తున్నారు. ఇది ఈ పరిస్థితులు, యుద్ధాలు, భూకంపాలు, సునామీలు, ఈ భయంకరమైన తెగులు, సూర్యుడు చీకటిగా మారడం, పగలే సూర్యుడు చీకటిగా మారడం, ఇవన్నీ యేసు క్రీస్తు యొక్క రాకడకు సంకేతాలు అని అనుకుంటున్నారు. దాని గురించి చర్చిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్క విషయం మీకు స్పష్టంగా నేను తెలియజేస్తున్నాను. యేసు క్రీస్తు రాకడ, ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు యొక్క రాకడ అనేది అసత్యం కాదు. ప్రతి ఒక్కరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇది 100% సత్యం. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ట్రూత్. ఎవరు దీన్ని నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు, కొట్టివేయడానికి వీలు లేదు. యేసు క్రీస్తు రాకడ అనేది సత్యం, అబద్ధం
కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లోకంలో ఎన్నో సత్యాలున్నాయి, ఎన్నో అసత్యాలున్నాయి, ఎన్నో కల్పించబడిన కల్పన కథలున్నాయి. There are myths and there are truths in the world. సత్యాలు ఉన్నాయి, అసత్యాలు ఉన్నాయి, కల్పించబడినటువంటి కథలు ఉన్నాయి. ఏమైనా దేవుని బిడ్డలారా, ఏమైనా సరే యేసు క్రీస్తు మరలా రాబోతున్నాడు అనేది ఇది సత్యం. యేసు క్రీస్తు ఈ లోకంలో జన్మించాడు. The birth of Jesus Christ is an universal truth. ఆయన తిరిగి వచ్చునని చెప్పింది. ఆయన తిరిగి వచ్చు. He will come again as he ascended to heaven. He will descend to the earth one time. ఆయన మీరు చూస్తున్నారు కదా, ఆయన ఎలాగూ ఆకాశంలోకి కొనుక్కోబడ్డారో అదే ప్రకారం ఆయన తిరిగి వస్తాడు. బైబిల్ చెప్తుంది, నేను చెప్పే మాటలు కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము చూచును, ఆయనను పొడిచిన వారును ఆయన చూచును. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొని, అందరు చూస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో ఆయన వస్తాడు. జీసస్ క్రైస్ట్ is going to come again to the earth. మొదట ఆయన గొర్రె పిల్లలాగా వచ్చాడు. ఇప్పుడు ఆయన న్యాయాధిపతిగా, యూదా గోత్రపు సింహంలాగా మరలా రాబోతున్నాడు. అందరు చూస్తారు. ఈరోజు టెక్నాలజీ చాలా పెరిగిపోయింది. నేను ఇక్కడ వాక్యం చెప్తున్నాను. నేను ఇక్కడ వాక్యం చెప్తూ ఉండగా దాదాపుగా ప్రపంచంలో చాలా మంది తెలుగువారు, మన రాష్ట్రంలో కాదు, ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వారిలో చాలా మంది ఇప్పుడు ఇక్కడ ఏ విధంగా నేను నిలబడి వాక్యం చెప్తున్నాను అలాగే చూస్తున్నాను. అంటే ఈ నాతో పరిచయం ఉన్నటువంటి వారు, మన సంఘ గ్రూప్స్లో ఉన్నటువంటి వారు ఎక్కడున్నా, వాళ్ళు బస్సులో ప్రయాణం చేస్తున్నా, రైల్లో ప్రయాణం చేస్తున్నా, కార్లో ప్రయాణం చేస్తున్నా, ఇంట్లో ఉన్నా, యాజ్ ఇట్ ఈస్గా నేను ఎలా ఉన్నానో అలాగే చూస్తున్నాను. ఇది టెక్నాలజీ, మానవుని యొక్క జ్ఞానం. మానవుని యొక్క జ్ఞానం దేవుడు ఈ విధంగా ఆశీర్వదించాడు. మనుషులు అనుకుంటున్నారు ఇది మా సొంత జ్ఞానం, మా తెలివితేటలు అనుకుంటున్నారు. ఏమైనా దేవుని బిడ్డలారా, ఈ టెక్నాలజీ ఇట్లా పెరిగిపోవడం మనుషుల తెలివితేటలు కాదు, ఇది దేవుని ప్రణాళిక, పర్ఫెక్ట్ ప్లాన్ ఆఫ్ గాడ్. చాలా మంది గ్రహించలేకపోతున్నారు. మేము చాలా తెలివితో ఈ ఇంటర్నెట్ ఇవన్నీ తయారు చేశాం అని అనుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీస్ అన్నీ కూడా ఆయన రాకడ కొరకు సిద్ధపరుస్తున్నారు.
నమ్ముతున్నారా? These are all the technologies in the world preparing the world for the second coming of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క రాకడ కొరకు సిద్ధపరుచున్నారు. ఎందుకంటే ఆయన మేఘారూఢుడై వచ్చినప్పుడు అందరూ చూడాలి. బైబిల్ అదే చెప్తుంది. ఏమనుంది అక్కడ? ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చున్నాడు, ప్రతి నేత్రము, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి నేత్రము, ఎంత చక్కని మాట, ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారు ఆయన చూచును. భూజనులందరూ ఆయన చూచి రొమ్మ కొట్టుకుందరు. వాక్యం అండి ఇది సజీవమైన దేవుని వాక్యం. ఇది నెరవేరబోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు ప్రజలందరూ ఈ సూచనలన్నీ చూచి ప్రభు రాబోతున్నాడు, యుగాంతం, లోకం అంతమైపోయే సమయం ఆసన్నమైంది, లక్షలాది ప్రజలు మట్టి పోలైపోతున్నారు. లక్షలాది ప్రజలు ఇంకొక కొన్ని రోజుల్లో 1 కోటికి పైనే, ప్రపంచంలో 1 కోటికి పైనే ప్రజలు దిక్కుమాలిన చావు చస్తున్నారు. మనం దేవుని కృపలో ఉన్నాము. సూర్యాపేట మీద దేవుని కృప ఉంది. ఏమైనా దేవుని ద్వారా మనం ధన్యులం. దిక్కుమాలిన చావు, భార్య చూడడానికి లేదు, భర్త పోతే భార్య పోతే భర్త చూడడానికి లేదు, తల్లిదండ్రులు పిల్లలు చూడడానికి లేదు. ఎక్కడ తీసుకుపోయి ఏ మట్టిలో ఏ గుంపులో పోస్తున్నారో శవాలంటే లేదు. దిక్కుమాలిన మరణం. ఏమైనా దేవుడు ఇవన్నీ చూస్తున్నప్పుడు భూకంపాలు, యాక్సిడెంట్లు, యుద్ధాలు, ఎక్కడ పడితే అక్కడ శవాల గుర్తలు, అందరు మాట్లాడుకుంటున్నారు. రాకడ సమీపమై ఉన్నది. ఇవన్నీ రాకడ సూచనలు. నిజమే, యేసు ప్రభు మరలా రాబోతున్నాడు. మరి ఎప్పుడు వస్తాడు? ఎప్పుడు వస్తాడు అనేది ఎవరికి తెలియదు. ఆయన వస్తాడు, తప్పకుండా వస్తాడు. వస్తానని చెప్పిన యేసు రాకమానునా, వస్తానని చెప్పిన యేసు రాకమానునా. ఎప్పుడు అనేది, ఏ రోజు అనేది, ఏ గడి అనేది, ఏ క్షణం అనేది ఎవరికి తెలియదు. కానీ తప్పకుండా వస్తాడు. సంగమా, నీవు సిద్ధపడి ఉన్నావా? ఆర్ యు ప్రిపేర్డ్ టు మీట్ యువర్ గాడ్ హూ ఈస్ గోయింగ్ టు కమ్ అగైన్? నువ్వు సిద్ధపడి ఉంటే నీకు భయం లేదు, ఎప్పుడు వచ్చినా భయం లేదు. నువ్వు సిద్ధపడకుండా ఉంటేనే నీకు భయం. ఎవరైతే సిద్ధపడకుండా ఉంటారో వారికి భయం. సిద్ధపడిన వారు భయపడిన అవసరం లేదు. ఎప్పుడు వస్తాడు? బైబిల్ ఏం చెప్తుంది? మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనం. ఆ దినమును గూర్చి అయినను గడియను గూర్చి అయినను తండ్రికి మాత్రమే తెలియదు. ఆయన వచ్చే సమయం తండ్రికి తప్ప ఎవరికీ తెలియదు. ఆ దినము గురించి అయినను ఆ గడియను గురించి అయినను తండ్రికి మాత్రమే తెలియదు. 24వ వచనం, 42వ వచనం, 24వ అధ్యాయం 42వ వచనం మత్తయి సువార్త. కాబట్టి ఏ దినమున ప్రభు వచ్చునో మీకు తెలియదు. యు డు నాట్ నో when he is going to come again to this world. మీకు తెలియదు. 44వ వచనం,
మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును. మీరు అనుకున్నని గడియలో మనుష్య కుమారుడు వచ్చును. మీరు అనుకున్న గడియలో రాడాయి. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు. దిస్ వాట్ ద బైబిల్ సేస్. ఇంతకు మించి ఎవరైనా ఏదైనా చెప్తే నమ్మదు. ఇప్పుడు 3 వాక్యాలు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 3 వాక్యాలు మీకు చూపించారు. 36వ వచనం, 42వ వచనం, 44వ వచనం. ఇవి ఆయన రాకడకు సమయాలు. ఇంతకు మించి ఎవరైనా ఆయన ఇప్పుడు వస్తాడు, అప్పుడు వస్తాడు, ఆ నెలలో వస్తాడు, ఈ నెలలో వస్తాడు, రేపే వస్తాడు నమ్మం. బైబిల్ ఏం చెప్తుందో అది మనం నమ్మాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన వచ్చేది ఖాయం. ప్రభువు రాబోతున్నాడు. మనం ఏం చేయాలి? సంఘం ఏం చేయాలి? ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలో ఏముందంటే, మీరు ఆయన యందు నిలిచియుండుడి అని. ఆయన రాబోతున్నాడు కనుక మీకు ఇష్టం వచ్చినట్టు మీరు ఉండకండి, మీకు ఇష్టానుసారంగా బ్రతకండి. ఆయన యందు నిలిచియుండు. ఇది మన అంశం. ఆయన యందు నిలిచియుండు. ఏమైనా దేవుని బిడ్డలారా, ఆయన ప్రత్యక్షమయ్యేది ఖాయం. ఆయన రాకడ ఖాయం. ఆయన ఎదురుగా మనం నిలబడటం ఖాయం. ఆయన ఎదుట మనము సిగ్గుపడే వారంగా నిలబడకూడదు, ధైర్యం గల వారంగా నిలబడాలి. సిగ్గు కడక ధైర్యము కలిగి ఉంటున్నట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండండి. ఎవరు సిగ్గుపడతారు? తప్పు చేసిన వారు సిగ్గుపడతారు. తప్పు చేయని వాడు ఎందుకు సిగ్గుపడతాడు? మీరు సిగ్గుపడకూడదు, ధైర్యంగా ఉండాలి. ఏమైనా దేవుడు క్రీస్తు న్యాయపీఠం, తెలుగు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనమందరము ప్రత్యక్షము కావాలి. మంచి చేసినా చెడు చేసినా, మన దేహములతో మన శరీరాలతో మనం ఏ చేసినా సరే, మంచి చేసిన వారు చెడు చేసిన వారు అందరూ కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలసిన రోజు ఉంది. We have to stand before the judgment seat of Jesus Christ. ఇది జరగబోయే సంఘటన. నిర్లక్ష్యం చేయొద్దు. చాలా మంది నిర్లక్ష్యం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటా ఉంటారు. ఈ కరోనా అన్నది కనిపించని శత్రువు. నిర్లక్ష్యం చేయకండి. చిన్న సూత్రాలు పాటించండి. అది మన వ్యక్తిగత క్షేమం కూడా. మీరు బయటికి వెళ్ళదు. అత్యవసరం అయితేనే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలి. బయటకు వెళ్ళే ప్రతిసారి మీ ఇంటి గడప దాటకముందే మీ మూతికి ముక్కుకు మాస్క్ పెట్టుకోండి. ముక్కు కవర్ కావాలి, మూతి కవర్ కావాలి. ఈ వ్యాధి శరీరంలో ఏ పాత్ర ద్వారా వ్యాపించదు. మీ ముక్కులో నుండి మీ మూతిలో నుండి వచ్చే తుంపెలు ఒక్కసారి తుమ్మితే 4000 తుంపర్లు బయటకు వెళ్తాయి. ఒక్కసారి తగ్గితే 4000 తుంపర్లు బయటకు వెళ్తాయి. అంటే ఒక్క తుమ్ము గుంపులో ఒక్కరు తుమ్మితే, ఒక్కరు తగ్గితే 4000 మందిని అటాక్ చేయొచ్చు. ఒక్క తుమ్ము ఒక్క. అందుకని బయటకు వెళ్ళేటప్పుడు మాస్క్ పెట్టుకోండి. ఎవరైనా మీకు ఎదురుపడిన వాళ్ళు మాస్క్ లేకపోతే వాళ్ళకి మాస్క్ పెట్టుకోమని చెప్పండి. అది వ్యక్తిగత బాధ్యత. ఏముంది కష్టం? మనం అంతా దేవుని నమ్మాము, దేవుని బిడ్డలం. చిన్న సూత్రాలు పాటించడం మనకు క్షేమం. రెండవది, దూరంగా ఉండండి. ఒక 3 అడుగులు దూరంగా ఉండండి. చేతులు కాకండి. మన బైబిల్లో మీరు ఒకరికొకరు వందనం చెప్పుకోండి అని, వందనం చెప్పుకోండి, షేక్ హ్యాండ్ చెప్పుకోండి. బైబిలే. మూతికి మాస్క్ పెట్టుకోవడం బైబిల్ వాక్యమే.
మీ నోటికి కళ్ళెం పెట్టుకోండి, చిక్కం పెట్టుకోండి, మీ నోటికి తాళం వేయండి, యథార్థ తాళం వేయండి అని బైబిల్లో ఉన్నాయి. ఇప్పుడు ప్రాక్టికల్గా నడుస్తున్నాం. తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చుకోవద్దు, నమస్కారాలు పెట్టుకోండి. వ్యక్తిగత పరిశుభ్రత. యేసుప్రభు యోహాను శిష్యులు యేసుప్రభు దగ్గరకు వచ్చి, మీ శిష్యులేని చేతులు కడుక్కోరు, కాళ్ళు కడుక్కోరు. యేసుప్రభు అంటే ప్రశ్న, మీ శిష్యులు ఎక్కడ కూడా ఏ ఇంటికైనా చేతులు కడుక్కోరు, కాళ్ళు కడుక్కోరు. ఇంతకుముందు పూర్వం మనం మా చిన్నతనంలో ఎక్కడికన్నా ఊరు ప్రయాణం చేసి చుట్టాల మార్గం వెళ్తే ఆ ఇంటి గ్రౌండ్లోనే ఎంట్రన్స్లోనే నీళ్లు పెట్టుండేవాడు ఒక బకెట్తో. కాళ్ళు కట్టుకొని చేతులు కట్టుకొని ఇంట్లోకి రావాలని నా చిన్నతనంలో కంపల్సరీ. ఎవరైనా చుట్టం ఇంటికి వస్తే కాళ్ళు కట్టుకొని చేతులు కట్టుకొని ఇంట్లోకి రావాలి. నా చిన్నతనంలో అది చాలా అనిపించింది. ఇప్పుడు కూడా చాలామంది పెళ్ళిళ్ళకు, ఫంక్షన్లకు, దినాలకు వెళ్తే కాళ్ళు కట్టుకోవడానికి నీళ్ళు పెడతారు, బయట పెట్టుకోండి. ఇవన్నీ లేనివి కాదు, కొత్తవి కాదు, ఉన్నవే. ఏంటి తప్పు? అది నీకు క్షేమం, నీ ప్రాణానికి భద్రత, నీ కుటుంబానికి భద్రత. తమిళనాడు ఒక మంత్రి బర్త్డే ఫంక్షన్ చేసుకున్నాడు, తన ఫామ్ హౌస్లో చేసుకున్నాడు. ముఖ్యమైన 100 మందిని పిలిచాడు. ముఖ్యులైన వాడిని 100 మందిని. బాధ అయింది. పువ్వుకు ముఖవాసన వాళ్ళు ఎక్కడ తింటారో అక్కడ తింటున్నాడు. ఆ బర్త్డే చేసుకున్న ఆయనకి కరోనా వచ్చింది. ఆయన పిలిచిన 100 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. వెతికి పట్టుకొని హాస్పిటల్ వేసారు వాళ్ళు. ఆ 100 మంది ఎవరైనా లిస్ట్ ఉంటుంది కదా, లిస్ట్ ప్రకారం వెతికి తీసుకుపోయి పట్టుకొని ఆ బర్త్డే ఫంక్షన్కి అటెండ్ అయిన అందరూ. నిన్న మొన్న హైదరాబాద్ వారం 10 రోజులు బర్త్డే, అది కూడా బర్త్డే. సాధ్యమైనంత వరకు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, దినాలు, జ్ఞాపకాలు, పూటాలు ఏమన్నా ఉంటే కుటుంబం వర్క్ చేసుకోండి. ఈ కరోనా అనేది అయిపోయాడు. దయచేసి గమనించండి, కొంతకాలం ఎవరికి వారు వ్యక్తిగత భద్రతలో ఉండాలి. చాలా జాగ్రత్తగా ప్రార్థన చేసుకోండి. ఎవరి ఇళ్లలో వాళ్ళు ప్రార్థనా సమయాన్ని గడపండి. కొంతకాలం మనమంతా దేవుణ్ణి ఆరాధించేవాడు, దేవుణ్ణి సేవించేవాడు. కొంత క్రమశిక్షణ, కొంత భద్రత మనం కలిగి ఉండడం చాలా అవసరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రత్యక్షమయ్యే రోజు అతి సమీపంగా ఉన్నది అనేది మనకు తెలుసు. అది ఎప్పుడో తెలియదు. కానీ మనము ఆయన యందు నిలిచి ఉండాలి. అబాయిడింగ్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఎంత చక్కని మాట అంటే ఇంగ్లీష్లో అబాయిడింగ్. అబాయిడింగ్ అంటే ఇది నేను, ఈ మైక్రోఫోన్ నేను అనుకోండి. అబాయిడింగ్ అంటే ఇట్లా కనిపిస్తుందా? భద్రత. అబాయిడింగ్ అంటే యేసుక్రీస్తు యొక్క భద్రతలో నిలిచి ఉండుట అంటే ఆయన భద్రతలో అబాయిడింగ్. ఆయన సన్నిధి మన చుట్టూ కవచంలాగా ఉండిపోతుంది. అబాయిడింగ్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఈ రోజుల్లో మనం అందరం యేసు క్రీస్తులో నిలిచి ఉండాలి, భద్రంగా ఉండాలి. యేసు క్రీస్తులో నిలిచి ఉండడం అంటే రెండు విషయాలు చెప్తాను. రెండు విషయాలు. మొదటి విషయం, యోహాను రాసిన మొదటి పత్రిక
3వ అధ్యాయం 6వ వచనం. ఆయన యందు నిలిచియుండు వాడెవ్వడును, ఆయన యందు నిలిచియుండు వాడెవ్వడును పాపము చేయడు. పాపము చేయువాడెవడు ఆయనను చూడలేదు, ఎరుగను లేదు. ఎంత అద్భుతమైన వాక్యం! పరిశుద్ధాత్మ దేవుడు మనందరి కొరకు ఎంత అద్భుతమైన వాక్యాన్ని మన ఆత్మల క్షేమం కొరకు రాసి ఉంచారు. ఆయన యందు నిలిచి ఉండు వాడు ఎవడును పాపము చేయడు. యేసు క్రీస్తులో నిలిచి ఉండడం అంటే పాపమునకు దూరముగా ఉండడం, పరిశుద్ధత కలిగి ఉండడం అనే విషయాన్ని ప్రతి ఒక్కరు జ్ఞాపకం. యేసు క్రీస్తులో నీవు నిలిచి ఉండాలి అని. యేసు క్రీస్తులో ఎవడైనా నిలిచి ఉండాలంటే వాడు పాపములకు దూరంగా ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పాపం అనేది సువాసన కాదు, దుర్గంధం. పాపం అనేది సువాసన కాదు, దుర్గంధం. కనుక యేసు క్రీస్తులో నిలిచి ఉండేవాడు పాపము నుండి దూరంగా ఉంటాడు. అప్పుడే వాడు యేసుక్రీస్తులో నిలిచి ఉండగలడు. ఎవరైతే యేసుక్రీస్తులో నిలిచి ఉండగలడో వాడు రాకడలో ప్రభువుని ఎదుర్కోగలడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ధైర్యంగా నిలవగలడు, సిగ్గుపడకుండా ధైర్యంగా నిలబడగలడు. ఏమైనా ఆయన యందు నిలిచి ఉండు, మీరు ధైర్యంగా ఉంటారు, సిగ్గుపడరు. ప్రభువు రాకడలో ఆ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ధైర్యంగా నిలబడు. రెండవ విషయం, చివరి విషయాన్ని మనం చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకునేవాడు. చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు, నేను యేసుక్రీస్తు బిడ్డను, యేసుక్రీస్తులో నిలిచి ఉన్నాను అని చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకునేవాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తాను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొచ్చున్నాం. అర్థమైందా? ఇట్స్ వెరీ క్లియర్. పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మీరు ఆయన యందు నిలిచి ఉండండి. ఆయన యందు నీవు నిలిచి ఉన్నావు అని ఎలా తెలుస్తుందంటే, ఆయన ఏ విధంగా నడుచుకున్నాడో, యేసుక్రీస్తు ఏ విధంగా నడుచుకున్నాడో ఆ విధంగా నువ్వు నడుచుకుంటావు. ఆ విధంగా నువ్వు నడుచుకున్నప్పుడు అందరూ తెలుసుకుంటారు. ఏమని తెలుసుకుంటారు? ఈయన యేసు క్రీస్తులో నిలిచి ఉన్నాడని తెలుసుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓ ప్రశ్న, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందరినీ సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాడు. అదేంటంటే, యేసు క్రీస్తు నడుచుకున్నట్లుగా నీవు నడవగలవా? యేసు క్రీస్తు నడుచుకున్నట్లుగా మనము నడవడం సాధ్యమేనా? ఇజ్ ఇట్ పాసిబుల్? ఏమైనా దేవుని బిడ్డలారా, నేను చెప్పాలి అంటే చాలా కష్టం. యేసు నడుచుకున్నట్లుగా నడుచుకోవడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా కష్టం అండి. యేసు క్రీస్తు నడుచుకున్నట్లుగా మనం నడుచుకోవడం చాలా కష్టం. మరి ఎలా?
అంటే అది ఎప్పుడు సాధ్యం అంటే ఆయన మనకు తోడుగా ఉన్నప్పుడు, ఆయన నడుచుకున్నట్టుగా మనం నడుచుకుంటాం. దేవుడు మనకు తోడుగా ఉంటే ఆయన నడుచుకున్నట్లుగా మనం నడుచుకుంటాం. ఆనోకు దేవుడితో నడిచాడు. ఎలా నడవగలిగాడు? దేవుడు తోడుగా ఉన్నాడు. దావీదు దేవుడితో నడిచాడు. ఎలా నడవగలిగాడు? దేవుడు తోడుగా ఉన్నాడు. అబ్రహాము దేవుడితో నడిచాడు. ఎలా నడిచాడు? అబ్రహాముకు దేవుడు తోడుగా ఉన్నాడు. మోషే దేవుడితో నడిచాడు. ఎలా నడవగలిగాడు? దేవుడు వారికి తోడుగా ఉంటే. ఆయన నడుచుకున్నట్లుగా మనం నడవడం అంటే ఏంటి? దేవుడు నడుచుకున్నట్టుగా నడుచుకోవడం అంటే ఏంటి? దేవుడు నడుచుకున్నట్టుగా నడుచుకోవడం అంటే ఒకటే, ప్రేమ కలిగి ప్రభు యొక్క జీవిత సారాంశం ఏంటంటే ప్రేమ. ప్రయాసపడులా ప్రేమను పంచుటకు, ప్రయాసపడులా ప్రేమను పొందుటకై, ప్రయాసపడులా. ప్రేమ కలిగి నడుచుకోవాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రేమలో పగ ఉండదు, ప్రేమలో కక్ష సాధింపులు ఉండవు, ప్రేమలో ద్వేషం ఉండదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రేమలో అపకారం ఉండదు, ఉపకారమే ఉంటుంది. ప్రేమ తప్పును ఎంచదు. ప్రేమ క్షమిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఏలాగు నడుచుకున్నో మీరు కూడా అలా నడుచుకుంటే మీరు యేసుక్రీస్తు యందు నిలిచి ఉంటారు. యేసుక్రీస్తు యందు మీరు నిలిచి ఉంటే ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట మీరు సిగ్గుపడరు, ధైర్యంగా ఉంటారు, తలెత్తుకొని నిలబడతారు, తలదించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నడుచుకున్నట్లుగా మనం కూడా నడుచుకోవాలి. అప్పుడు ఆయన చుట్టూ ఈ భయంకరమైన రోజు ఏమైతుందో తెలవదు. వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? ఎవరన్నా భవిష్యత్తు చెప్పేవాళ్ళు అంటే బాగుంటుంది. హైదరాబాద్లో టెస్ట్ చేయనప్పుడు ఒక్క కేసు లేదు. రోజు 180-200 కేసులు వచ్చాయి. ఎప్పుడైతే టెస్టింగ్ ప్రారంభించారో సంఖ్య వేలల్లోకి వెళ్ళిపోయింది. ఇంకా చేయాలి, చాలా టెస్టులు చేస్తే సగానికి సగం మంది ఈ కరోనా పాజిటివ్ వస్తుంది. టెస్టింగ్ ప్రారంభిస్తుంది. సూర్యాపేటలో కూడా టెస్టింగ్ ప్రారంభిస్తే వాతావరణం ఎలా ఉంటుందో మాకు తెలియదు. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన రోజు. దేవునితో సహవాసం కలిగి ఉండాలి, దేవునిలో నిలిచి ఉండాలి, క్రీస్తులో నిలిచి ఉండాలి. చిన్న చిన్న క్రమశిక్షణ పాటించాలి. చాలామంది ఎందుకో బర్త్డేలు, మ్యారేజ్ డేలు, దినాలు విరివిగా చేస్తున్నారు. అవసరం లేదు, అవసరం లేదు. ఏ చిన్న ప్రమాదం వచ్చినా దానికి హాజరైన వాళ్ళంతా అయిపోతారు, గ్యారెంటీ. ఎందుకంటే జరుగుతుంది అలా, తెలవదు ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎక్కడేం జరుగుతుంది. వ్యక్తిగత భద్రతలు మనం ఉండాలి, దైవ క్రమశిక్షణలో మనం ఉండాలి. యేసుక్రీస్తులో నిలిచి ఉండుడి. మీరు ధైర్యంగా ఉంటారు, సిగ్గుపడిన అవసరం లేదు. నిలిచి ఉండు. అబాయిడ్ ఇన్ జీసస్ క్రైస్ట్. అబాయిడ్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తే మన భద్రత, యేసుక్రీస్తే మన నిరీక్షణ. ఎన్నడూ లేని వాళ్ళు ఈ భక్తి ఎక్కువైపోయింది కరోనా కాలంలో. ఐ ఫీల్ వెరీ సారీ ఫర్ దిస్.
ఎన్నడూ చర్చికి రాను, ఎన్నడూ సంఘారాధనలకు రాను, ఎన్నడూ ఏ ప్రార్థనకు రాను. అయ్యగారు చర్చ తీస్తారా, అయ్యగారు ప్రార్థన అంటే కరోనాలో బట్టి ఎక్కువైంది. మంచి కాలం వస్తుంది, మరలా మనం యథావిధంగా దేవుడిని ఆరాధించే రోజులు వస్తే వెయిట్ చేయండి. ప్రభు యొక్క సహాయం కొరకు ప్రార్థన చేయండి, సిద్ధపడండి. ప్రిపేర్ టు మీట్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ హూ ఈస్ గోయింగ్ టు కమ్ అగైన్. చాలా చర్చెస్ నడుస్తుంది. హైదరాబాద్ మాకు చర్చ్ కూడా నడుస్తలేదు, అన్నీ మూసేసారు. చర్చెస్లో పెద్ద చర్చలు దండం పెడుతున్నారు, చర్చికి రావద్దని దండం పెడుతున్నారు. ఈ మధ్య ఒక పెద్ద జూమ్ కాన్ఫరెన్స్ జరుగుతుందని పిలిచారు. ఆ జూమ్ కాన్ఫరెన్స్లో బాప్తిస్మాలు ఇవ్వద్దు, అసలు మైకులు పట్టుకోవద్దు, పాటలు పాడద్దు, మీ నోటి తుంపర్లు ఇతరులకు పడేటట్టుగా చేయకండి. కొంతకాలం ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఏమైతే దేవుడు మనకు కోరుకున్నాడని కొందరు వాదిస్తూ ఉంటారు. ఇది వాదించుకునే టైం కాదు. అర్థం చేసుకొని జ్ఞానంలాగా ప్రవర్తించే రోజులు, అర్థం చేసుకొని జ్ఞానంలాగా, ఆ వాదాలకు పోవడం కాదు. దేవుడు మనకున్నాడు, మనకేమైతుంది, ఆ రోజులు కాదు ఇది. మీరు అజ్ఞానంలాగా ప్రవర్తించద్దు, జ్ఞానంలాగా ప్రవర్తించండి. దేవుడు అందరికీ ఉన్నాడు. మరి అమెరికాలో దేవుడు లేడా వాళ్ళకి? అమెరికాలో దేవుడు లేడా? లక్షల మంది గుట్టలుగా చచ్చిపోయారు. దేవుడు లేడా? ఎందుకు చచ్చిపోయారు? ఇటలీలో గుట్టలు, తర్వాత బ్రెజిల్లో గుట్టలు సాగు, చూసే దిక్కుగా లేదు. పేద గుట్టలు చదివి వందల శవాలు దాంట్లో దోషి పూర్తి చేసేది. ఇదిగో మా వాళ్ళ సమాజం చెప్పుకునే దానికి భయంకరంగా ఉంది వాతావరణం. తెగుళ్ళు వస్తాయని బైబిల్లో ఉంది. తెగుళ్ళు వచ్చినప్పుడు మీరు జాగ్రత్త పడాలని దేవుడు వాక్యం చెప్తుంది. ఇదొక తెగులు వచ్చింది, దేవుడు లేడంటే ఎందుకు లేడు? మనకందరికీ దేవుడు అన్నాడు. చాలా మంది ఈ వాదాలు చేయ జ్ఞానుల వలె ప్రవర్తించారు. కొంతకాలం ఇది వెళ్ళిపోతుంది, ఉండదు. ఇప్పుడు అమావాస్య వచ్చింది, ఉంటుందా? ఎప్పుడు అమావాస్య ఉంటుంది, ఉండదు, వెళ్ళిపోతుంది. మరలా వెలుగు వస్తుంది, చీకటి వస్తుంది. చీకటి ఎప్పటికి చీకటి ఉంటుందో, ఉండదు, చీకటి వెళ్ళిపోతుంది. అలాగే ఈ కరోనా వైరస్ కూడా వెళ్ళిపోతుంది. మరలా మనం యథావిధిగా దేవుని ఆరాధించే రోజులు వస్తాయి. అందరం కలుసుకొని ఏకంగా కూడి ప్రార్థన చేసే సమయాలు వస్తాయి. దేవుని ఆరాధించే సమయం వస్తుంది. ప్రార్థన చేయండి, ఎదురు చూడండి. అజ్ఞానుల వలె ప్రవర్తించవద్దు, జ్ఞానుల వలె ప్రవర్తించండి. అవివేకుల్లాగా ప్రవర్తించకండి, వివేకుల్లాగా ప్రవర్తించండి. వివేకము గలవాలని దేవుని వాక్యం, ఇది నా సొంత మాటలు కాదు. దేవుని వాక్యంలో నేను ఈ 80 రోజులు తీక్షణంగా అధ్యయనం చేసి నేర్చుకున్నటువంటి విషయం. దేవుడు ఉన్నాడు, నాతో ఉన్నాడు. ప్రియమైన దేవుడు, ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. మూతికి కళ్ళం పెట్టుకోవడం దేవుని వాక్యంలో ఉంది, చేతులు శుభ్రం చేసుకోవడం దేవుని వాక్యంలో ఉంది, దుష్టుడికి దూరంగా ఉండండి అనేది దేవుని వాక్యంలో, దూరంగా ఉండడం, దుష్టుడికి చెడుకు దూరంగా ఉండడం అనేది దేవుని వాక్యంలో. అదే జరుగుతుంది. ఏంటి దీంట్లో దేవునికి విరోధమైంది ఏంటి? ఈ 3 విషయాల్లో దేవునికి విరోధమైంది ఒకటి చెప్పండి. ప్రియమైన దేవుని, ఫంక్షన్లు మానండి. బర్త్డే, మ్యారేజ్ మీ కుటుంబం వరకు చేసుకోండి. అందరూ తీసి భోజనాలు పెట్టండి. భోజనాలే ప్రమాదం అనే డాక్టర్ చెప్తుంది. ఒక డాక్టర్ దండం పెట్టి ఫేస్బుక్లో బువ్వ కాశపడకండి, బువ్వ తినకండి అని చెప్తాం. ఎవరు పిలిస్తే అక్కడికి వెళ్ళి బువ్వ తినకండి, ఫంక్షన్లకు వెళ్ళకండి. కొత్త కాలం ఎన్నో ఫంక్షన్లు చేసాం, లక్షలు వేలు ఖర్చు పెట్టి ఫంక్షన్లు కొన్ని రోజులు ఆపేస్తే సరే జాగ్రత్తగా చేసుకోవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు